ఇంటర్నేషనల్ అఫైర్ని రాజకీయ పరంగా చూడొద్దు. గతంలో సోదరుడు అన్నట్టుగా ఒక పక్క రాష్ట్రము ఒక పక్క దేశం కోసం మన దగ్గర ఉన్నటువంటి వనరులలో కొంత భాగం ఇస్తే తాగడానికో ఉండడానికో ఇచ్చినంత మాత్రాన ఆ దేశాన్ని పూర్తిగా మనం ప్రేమిస్తున్నామని కాదు, లేకపోతే దాని తొత్తు అని కాదు. అంటే ఎట్ ద సేమ్ టైం భారతదేశ ప్రభుత్వం అది ఏ పార్టీ ఉన్నా కూడా ఈ భారతదేశ సార్వభౌమాధికారాన్ని దాని నిబంధనల ప్రకారం పనిచేయాల్సిన బాధ్యత కూడా సేమ్ ఉంటుంది. అంటే ఒకవేళ అటువంటి ఇంటర్నేషనల్ అఫైర్ లేకపోతే సింపుల్ చెప్తాను, ఇప్పుడు మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ పహల్గామ్ ఇష్యూస్లో వాళ్ళు ఏదైతే ఏరోప్లేన్స్ని వాళ్ళు అంటే ఆ గగనతలంని సీజ్ చేయడం వల్ల ఇంపాక్ట్ అన్ని దేశాలకు ఇంపాక్ట్ అయింది. అంటే ది కాస్ట్ కావచ్చు, టైం కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. అంటే మనము ఇంకో దేశం గగనతలంలో మన విమానాలు ప్రయాణించాలి అన్నప్పుడు మనం కూడా ఇంకోరికి సేఫ్ గార్డ్ చేయాల్సి లేకపోతే పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ కోణంలో ఆలోచిస్తారు. అదేవిధంగా మీరు అన్నట్టుగా సోదరుడు అన్నట్టుగా మహిళల నుండి యువకుల నుండి ఈ దేశం కోసం ఆలోచించేటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఏముండంటే ఊరికే ఏంది పాకిస్తాన్ ఉంది, ఊరికే ఎప్పుడో ఒక కేంద్రంలో ఒక స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ పవర్ ఉంది, వాళ్ళకు సంపూర్ణమైనటువంటి శత్రు సామాగ్రిని అంత సమకూర్చుకున్నారు, ఇదే మంచి అవకాశం, సువర్ణ అవకాశం, దీన్ని భస్మం చేసేస్తే అయిపోతుంది, ఊరికి కిరికిరి ఎందుకు అనేటువంటి కామన్ మ్యాన్ ఊహించినటువంటి విషయం. అయితే 4 రోజుల్లో బీజేపీ మీద కొంత కాన్ఫిడెన్స్, అంటే బీజేపీ అనను కేంద్ర ప్రభుత్వం అంటారు, కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కావచ్చు, ఆ 4 రోజుల్లో 3 రోజులలో ఏదైతే డే బై డే మనం వాళ్ళను విక్టిమ్గా కాకుండా వాడు ఒక దొంగ అనేది మనం ఎట్లయితే ప్రదర్శించగలిగినామో దానికి ఇంకా కేంద్ర ప్రభుత్వం మీద ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది. నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకో 4 రోజులు ఇంకో 8 రోజులు ఇదే స్పీడ్లో పనిచేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీని మర్చిపోదు యువత. అంటే వాళ్ళు తీసుకున్నటువంటి అగ్రెసివ్, వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్స్ మీద బీజేపీకే పాజిటివ్ అయ్యేది. అదే కనుక ఒరవడి ఇంకో 4 రోజులు ఇంకో 8 రోజులు కనుక వీళ్ళ విజయమే భరిస్తే బీజేపీ చాలా అవుతుంది. అంటే మరి దాన్ని ఎందుకు కోరుకున్నారు అంటే మనం ఒక నారో మైండెడ్తో ఆలోచించకుండా ఒక దేశంలో అంటే వాళ్ళు 100 దేశాలతోని ఒక ఇంటర్నేషనల్ అఫైర్స్ ఉంటాయి కాబట్టి సత్సంబంధాలు ఉండాలి, భారతదేశ ఆర్థిక స్థితిగతులు కూడా ఉండాలి. నెక్స్ట్ అటెన్షన్ డైవర్షన్ అంటారు. ఓ బ్యాంకు ముందు ఒక నోట్ వేసేసి ఆడ వెతుక్కునే లోపల అని బ్యాగ్ కొట్టేస్తారు అని అంటారు. ఇది జరుగుతుంది ఎందుకంటే అంతర్గతమైనటువంటి ఒక బ్యాక్ ఎండ్ ఆలోచన కూడా వేరే ఉంటే ఈ దేశం పెద్ద దేశం, 140 కోట్ల మంది కూడుకున్నటువంటి వ్యవస్థ. నేను ఉదాహరణకు ఒకసారి చెప్పాను ఏమని, ఈ దేశంలో ఒకటేసారి జమిలీ ఎలక్షన్స్ కనుక పెడితే సేఫ్టీ మేజర్లో కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే దేశం మొత్తం ఎలక్షన్స్ మీద ఫోకస్ చేస్తుంది, శత్రు దేశాలు అటెన్షన్ డైవర్షన్ అవుతుంది. అప్పుడు ఒక్కటేసారి ఉలికి పడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే దాని గురించే నేను ఒక కామన్ మ్యాన్గా ఒక చిన్న అనలిస్ట్గా నాకు నాలెడ్జ్ ఉంటే మరి ఒక దేశం కోసం ఆలోచించడానికి ఉంటుంది కదా. అంటే ఎన్నో రకరకాల ఈక్వేషన్స్లో డైమెన్షన్స్లో పనిచేయాల్సిన ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మనం అఫ్కోర్స్ మన స్థాయిలో మనం ఆలోచిస్తున్నాం, వాళ్ళ స్థాయిలో ఇంకే ఎన్నో పారామీటర్స్ను కన్సిడర్ చేసి ఉంటారు. అదేవిధంగా ఈ బీజేపీ ప్రభుత్వం లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో నిజంగా కూడా వాళ్ళు చేసుకోవాలి అని అనుకుంటే దీన్ని పెద్ద బెనిఫిషరీగా చేసుకునే అవకాశం ఉన్నా కూడా ఎందుకు వదులుకున్నారు అంటే ఈ ఆర్థిక వ్యవస్థ కానీ ప్రధానంగా ప్రజలు కూడా కామన్ మెన్ సఫర్ కావద్దు. ఇప్పుడు మనకు ఒక కండిషన్ ఉంటుంది, ఏ దేశమైనా అనుభవం కనుక వేస్తే మన మీద వేయనంత వరకు మనం వాటి అనుభవం స్థావరాన్ని మనం అటాక్ చేయొద్దు అనేది ఒక కమిట్మెంట్. మరి ఇవాళ శత్రుదేశం ఏముంటుంది, ఇవాళ ఆ రోజుల్లో నాగసాకి మీద బాంబుల వర్షం వేస్తే ఇవాళకి గడ్డి మూల పరిస్థితి ఉంది. ఇవాళ పాకిస్తాన్ కూడా అంటే అంతటి మూర్ఖత్వపు కంట్రీ కూడా, అంతటి దుస్సాహం చేసేటువంటి కంట్రీ కూడా మనం శత్రుదేశం నుండి మనం మొత్తం వంగిపోవాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తారు. దానికోసం దేశం కోసము మనం తగ్గుతున్నాము, దీన్ని విరమించుకుంటున్నాము అని అంటున్నాడు కదా. అటువంటి మూర్ఖుడే వాడు ప్రజల కోసం ఆలోచించినప్పుడు ఎంతో కొంత సామరస్యపూర్వకంగా ఉండేటువంటి భారతదేశ నేపథ్యం అది ఎవరైనా కావచ్చు, గతంలో ఇందిరాగాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, వాజ్పేయి గారు కావచ్చు,
మరి మనకు అటువంటి ఆలోచన, పాజిటివ్ ఆలోచన ఉండి ప్రజల క్షేమం కోసం చూసేటోళ్ళు యుద్ధం విరమించుకుంటే తప్పేం లేదు. కానీ బలంగా మళ్ళీ కూడా చెప్తున్నాను, బీయింగ్ ఏ కామన్ మ్యాన్ గా నేను కూడా ఏం కోరుకున్నానంటే ఈ దెబ్బతో పాకిస్తాన్ని ఏదో ఒకటి క్లోజ్ చేయాలి. అంటే మొత్తం శ్మశానం లాగా చేయలేకపోయినా ఇంకా వాడు ఒక మళ్ళీ యుద్ధం అని వాడి కళలో ఆలోచన వచ్చినా కూడా ఇంకో 20-30 ఏళ్ళ వరకు ఆలోచించకుండా చేయాలి అనేటువంటిది ఇది ఒక కామన్ మ్యాన్ ఆలోచన. అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే, కేంద్ర ప్రభుత్వం మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే. ఆ ఎక్స్పెక్టేషన్స్ సినిమా చూస్తుంటాం, ఏదో అవుతుంది ఏదో అయ్యే లోపల హీరో చచ్చిపోయింది, హీరోయిన్ చచ్చిపోయింది అనేసరికి డిసప్పాయింట్ ఎట్లయితే ఇలా కామన్ మ్యాన్ ఒక మహిళ కానీ యువకులు కానీ అగ్రెసివ్నెస్ ఉన్న ప్రతి ఒక్క జాతీయవాదం ఉన్నటువంటి వ్యక్తులు నిరుత్సాహపడ్డ మాట వాస్తవం. అందులో నేను కూడా ఒక వ్యక్తిని. అంటే అందరూ కూడా ఒక ఎమోషన్తో ఆలోచించారు కాబట్టి మీరు అన్నట్టుగా డిసప్పాయింట్ అయిన మాట వాస్తవమే. కానీ ఒక ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ చాలా రకాలుగా ఆలోచించాల్సిన, ఎమోషన్ ఒక్కటే కాదు కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించాల్సిన ఆ పరిస్థితుల్లోనే సీజ్ ఫైర్ చేశాము అనేది కేంద్ర ప్రభుత్వం. సరే శివకుమార్ గారు, దాదాపు రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు, మోడీ గారు 1:15 మాట్లాడి పహల్గామ్ దాడి రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందో మొత్తం అన్నీ చెప్పారు. ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభ్యంతరాలు అట్లే ఉన్నాయా? ట్రంప్ చెప్తే ఎందుకు ఆపారు అనే దాని మీద ఉన్నారా? ఏం చెప్తారు ఫైనల్గా? అంటే విజిత గారు, బీజేపీ అధికారంలోకి రావడానికి వాళ్ళకి నెపం ఏముండే, కాంగ్రెస్ పార్టీ ఉంటే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అన్నగారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అప్పట్లో నెహ్రూ గారు కానీ లేకపోతే ఇందిరాగాంధీ గారు కానీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసిండని వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకున్న రోజులు మనం చూసినాం. కానీ ఈరోజు అధికారం మీ చేతిలో వచ్చి 11-12 సంవత్సరాలు జరుగుతున్నా మీరు కాంగ్రెస్ పార్టీ ఏదైతే సపోర్ట్ చేసిందనే మాటను పక్కన పెట్టి మీరు మీ చేతికి అస్త్రం వచ్చినప్పుడు మీరు ఎందుకు దాన్ని యూటిలైజ్ చేయలేదు అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. మీరు ఒకవేళ నరసింహారావు గారికి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 29 స్థావరాలు చూసిండు అనేది నేను మీ వీడియోలోనే చూడడం జరిగింది.